శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భుత్రరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 180వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 181వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ యజ్ఞస్తి దత్తమిష్టం వా తపస్తప్తం తథైవ చ గురూణాం వాపి శుశ్రూషా తన్మే బ్రూహి పితామహ. పితామహుడైన భీష్ముని వారిని అడుగుతున్నాడు ధర్మరాజు. ఓ పితామహ, దానాలు, యాగాలు, తపస్సు, గురు శుశ్రూషలు అంటే గురువు గారిని సేవించడం, ఈ పనులు చేస్తే ఏ ఫలితం వస్తుంది నాకు చెప్పు అని అడుగుతున్నాడు. భీష్మ ఉవాచ ఆత్మనానర్థయుక్తేన పాపే నివిసితే మనః స్వకర్మ కలుషం కృత్వా కృచ్ఛ్రే లోకే విధేయతే. బుద్ధి సహజంగానే దోషయుక్తం. దాని కారణంగా మనస్సు పాపకర్మల్లో చిక్కుకుంటూ ఉంటుంది. ఈ రీతిగా మనిషి తన పనుల ద్వారానే పాపాన్ని చేసి దుఃఖమయ లోకాల్లో పడుతూ ఉంటాడు. దుర్భిక్షాదేవ దుర్భిక్షం క్లేశాత్ క్లేశం భయాత్ భయం మృతేభ్య ప్రమృతం యాంతి దరిద్ర పాపకారిణః. పాపకర్మలను ఆచరించే దరిద్రులు దుర్భిక్షం కన్నా దుర్భిక్షాన్ని, కష్టాల కన్నా కష్టాలని, భయం కన్నా భయాన్ని పొందుతూ మృతుల కన్నా మృతుడవుతాడు. ఉత్సవాత్ ఉత్సవం యాంతి స్వర్గాత్ స్వర్గం సుఖాత్ సుఖం శ్రద్ధదానాశ్చ దాంతశ్చ ధనాఢ్య శుభకారిణః. శ్రద్ధాళువులు, జితేంద్రియులు అయిన ధనికులు శుభకర్మల్ని ఆచరిస్తూ ఉత్సవాల కన్నా ఉత్సవాన్ని, స్వర్గాన్ని మించిన స్వర్గాన్ని, సుఖాన్ని మించిన సుఖాన్ని పొందుతారు. ఏముండాలి? 2 ఉండాలి. ఒకటి శ్రద్ధ ఉండాలి, రెండోది జితేంద్రియత్వం ఉండాలి. అంటే ఇంద్రియాలని జయించడం. ఇంద్రియాలను జయించడం అంటే ఏంటి? మనకు పంచేంద్రియాలు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కో పని చేస్తుంటుంది. దానికి సంబంధించిన విషయం మీద అది వెంట పడిపోకుండా దాన్ని కంట్రోల్ చేయడం జితేంద్రియత్వం అంటే. ఉదాహరణకు చెప్పుకోవాలంటే టీవీ చూస్తూ ఉంటుంది కన్ను. పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే, ఓదాని తర్వాత సీరియల్, ఓదాని తర్వాత సీరియల్ కదా. ఇలా దాన్ని అరికట్టడాన్ని జితేంద్రియత్వం అంటారు. ఇంద్రియాలని అరికట్టడం. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పని ఉంటుంది. ఈ చర్మానికి ఒక పని ఉంటుంది, ముక్కుకు ఒక పని ఉంటుంది, కన్నుకు ఒక పని, చెవికి ఒక పని. ఇట్లా ప్రతి ఇంద్రియానికి ఒక పని ఉంటుంది.
ఆ పని అంతవరకు చేస్తే బాగానే ఉంటుంది, దాన్ని వెంట పడిపోకూడదు. వెంట పడిపోవటాన్ని అరికట్టడాన్ని జితేంద్రియత్వం అంటారు. శ్రద్ధ ఉండాలి, జితేంద్రియత్వం, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి తప్పనిసరిగా. ఇవి రెండు గనక ఉంటే వాళ్ళు తప్పనిసరిగా స్వర్గాన్ని మించిన స్వర్గాన్ని పొందుతారు. వ్యాల కుంజర దుర్గేషు సర్పచోర భయేషు చ హస్తావాహేన గచ్చంతి నాస్తికా కిమత పరం. ఇక భగవంతుడి మీద శ్రద్ధ లేకుండా నాస్తికులుంటారు. వీళ్ళు దుర్గమమైన అరణ్యాల్లో సంచరించవలసి వస్తుంది. అంతకన్నా శిక్ష ఉంటుంది. ప్రియ దేవాతిథేయాశ్చ వదాన్యా ప్రియ సాధన క్షేమ్యమాత్మవతాం మార్గం అస్థితా హస్తదక్షణం. దేవతా పూజ, అతిథి పూజల్లో ఆసక్తి గలవాళ్లై, వదాన్యులై, సజ్జులను ఇష్టపడుతూ ఉన్నవాళ్లు తమ కుడి చేయిలాగా శుభకరమై జితేంద్రియులు వెళ్లే మార్గాన్ని ఆశ్రయిస్తారు. పులాకా ఇవ ధాన్యేషు పుత్తికా ఇవ పక్షిషు తద్విధాస్తే మనుష్యానాం ఏషాం ధర్మోన కారణం. ధర్మ దృష్టి ఎవరికైతే ఉండదో సమాజంలో, వాళ్ళు ధాన్యంలో తాళ్ళు లాంటి వాళ్ళు, ఎందుకు పనికిరారన్నమాట. పక్షుల్లో దోమ వంటి వాళ్ళు. సుశీఘ్రమపి ధావంతం విధానమనుధావతి సేతే సహసేయనేన యన యన యథాకృతం ఉపతిష్టతి తిష్టంతం గచ్చంతం అనుగచ్చతి కరోతి కుర్వతః కర్మ ఛాయే వామ విధేయతే. మనుషుడు ఎంత వేగంగా పరిగెత్తినా కర్మ అనేది వాడి వెంట ఉంటుంది. ఎట్లా ఉంటుంది కర్మ? నీ కర్మరా అంటూ ఉంటాం మనం. నీ కర్మరా అంటే ఏంటది? నువ్వు చేసుకున్న కర్మ ప్రకారమే నీ జీవితం నడుస్తుంది. గత జన్మలోనో ఈ జన్మలోనో మనం ఏ కర్మ చేసి ఉంటామో దాని ప్రకారం మా జీవితం నడుస్తుంది. కాబట్టి కర్మ ఎప్పుడు వాడిని వెంటాడే ఉంటుంది. పడుకుంటే పడుకుంటుంది, నిలిస్తే దగ్గరగా నిలుస్తుంది, నడుస్తుంటే నడుస్తుంది, పనులు చేస్తుంటే పని చేస్తుంది, నీడలాగా అనుసరించే ఉంటుంది. ఏనయన యథాయజ్జత్ పురా కర్మ సమీహితం తత్తదే కతరో భుంక్తే నిత్యం విహితమాత్మన. ఏ మనిషి పూర్వజన్మల్లో ఏ ఏ పనులు చేస్తాడో తాను చేసిన ఆయా పనుల ఫలితాన్ని తాను ఎప్పుడూ ఒంటరిగానే అనుభవిస్తాడు. స్వకర్మ ఫల నిక్షేపం విధాన పరిరక్షితం భూతగ్రామమిమం కాల సమంతాత్ పరికర్షతి. తాను చేసిన కర్మల ఫలితం పెద్ద నిక్షేపం లాంటిది. అదృష్ట కర్మఫలంగా రక్షింపబడుతుంది. తగిన సమయంలో దాన్ని కాలం ప్రాణుల వైపు లాక్కుని వస్తుంది. అచోద్యమానాని యథా పుష్పాని చ ఫలాని చ స్వంకాలం నాతివర్తంతే తథా కర్మ పురాకృతం. పూలు ఏ ఋతువులో ఏ పువ్వు పోయాలో ఆ పువ్వు పూస్తూనే ఉంటుంది. పండ్లు కూడా ఈ ఋతువుని అతిక్రమించకుండా ఫలిస్తూ ఉంటాయి. వీటికి ఎవరి ప్రేరణ లేదు. పురాకృత కర్మ కూడా అలానే తగిన వేళలో ఫలిస్తుంది. ఆ టైం రావాలంటూ ఉంటాం కదా, టైం రావాలి, ఫలించే టైం రావాలి, కర్మ ఫలించే టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడే ఫలిస్తుంది. ఎలా అయితే మరి ఇలా గ్రీష్మ ఋతువు వస్తే పుష్పాలు పుష్పిస్తుంటాయో బాగా, అలా సమ్మానశ్చావమానశ్చ లాభాలాభో క్షయాదయో ప్రవృత్తురా వినివర్తంతే విధానాంతే పునః పునః. మనకు గౌరవం
రావటం కానీ, అవమానం పొందటం కానీ, లాభం కానీ, నష్టం కానీ, వినాశం కానీ, అభ్యుదయం కానీ కర్మ మన పూర్వకర్మ ప్రకారమే కలుగుతుంటాయి. కర్మ పరిసమాప్తిలో మరలిపోతూ ఉంటాయి. ఆత్మనావిహితం దుఃఖం ఆత్మనావిహితం సుఖం గర్భస్యాం పాదాయ భుజ్యతే పూర్వదేహికం. గత జన్మలోని శరీరంతో తాము చేసిన దుఃఖ కర్మలు గాని సుఖకర్మలు గాని గర్భంలో శయనించిన నాటి నుండి ఈ జన్మలో అనుభవానికి వస్తాయి. ఎప్పటి నుంచిట? గర్భంలో పడినప్పటి నుంచే మనకు అనుభవానికి వస్తూ ఉంటాయి. బాలో యువాచ వృద్ధశ్చాత్కరోతి సుభాసం స్వకర్మ కలుషం కృత్వా కృత్యే లోకే విధేయతే. బాలుడుగా, యువకుడుగా, వృద్ధుడుగా తాము చేసిన శుభాశుభ కర్మల ఫలితాన్ని ఈ జన్మలో ఆయా అవస్థల్లో పొందుతాడు. యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా పూర్వకృతం కర్మ కర్తారం అనుగచ్చతి. వేల కొలది ఆవుల మధ్యలో ఉన్నా కూడా దూడ తన తల్లిని గుర్తించినట్లు పూర్వం చేసుకున్న కర్మ కర్తను అనుసరించి వస్తుంది. అయ్యో, కోట్ల మంది జనం పుడుతున్నారు, చూస్తున్నారు కదా, మరి ఎవడి పూర్వఫలం వాడికే ఎట్లా వస్తుంది, ఇంకోటికి పోదా అనుకోవచ్చు కదా. జనం కోట్ల మంది పుడుతున్నారు, చూస్తున్నారు. మరి పర్టికులర్గా ఈ సునీత, ఈ శివానంద శాస్త్రి వీడి ఫలమే వీడికి రావాలని ఎక్కడుంది అని అనుమానం వస్తుందేమో అని ఉదాహరణ చెబుతున్నాడు. ఏమిటి ఉదాహరణ అంటే, వేల కొలది గోవులున్నా కూడా ఒక దూడ తన తల్లిని ఖచ్చితంగా వెతుక్కుంటుందిరా. అన్ని ఒకే రకంగా ఉన్నా తన తల్లి దగ్గరికే వెళ్తుంట. అలానే మన పాపకర్మ కానీ పుణ్యకర్మ కానీ ఏ వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తి వెంట వస్తాయి అని చెప్తున్నా. సమున్నమగ్రతో వస్త్రం పశ్చాచ్చుజ్జతి కర్మణ ఉపవాసై ప్రతప్తానాం దీర్ఘం సుఖమనంతకం. అయితే ఏ విధంగా అయితే ఎక్కువసేపు నానబెట్టిన వస్త్రం ఉతికినప్పుడు శుభ్రం అవుతుందో, ఎక్కువసేపు నానబెట్టిన వస్త్రం ఎలా మురికిని పోగొట్టుకుంటుందో, అలా ఉపవాసపూర్వక తపస్సుల ద్వారా కొంత పాపాన్ని పోగొట్టుకోవచ్చు. అర్థమైందా? మనకు ఉపవాసాలు ఎందుకు విధించారంటే ఇదిగో ఇది ఈ ధర్మశాస్త్రం ఇలా ఉందన్నమాట. దీర్ఘకాలేన తపసా సేవితేన తపోవనే ధర్మ నిర్ధూత పాపానాం సప్పంచతే మనోరథ. తపోవనంలో దీర్ఘకాలం తపస్సు చేస్తే తపో ధర్మం వల్ల పాపాలు తొలగిపోయి మనోరథాలు సిద్ధిస్తాయి. శకునాం నామి వాకాశే మచ్చానామివ చోదకే పదం యథా న దృశ్యేతే తథా జ్ఞాన విదాంగతి. మనకు ఆకాశంలో పక్షుల యొక్క నడక ఏ మార్గంలో పోయాయి అనేది మనకు గుర్తించలేము. అలానే నీటిలో చేపలు ఎలా ఏ మార్గంలో పోతున్నాయి గుర్తించలేము. అదేవిధంగా జ్ఞానుల యొక్క గమనంలో వాళ్ళ అడుగుజాడలు కనిపించవు. జ్ఞాని అంటే అంత గొప్పవాడు. అలమన్యైరుపాలం భైకీర్తితైశ్చ వృత్తిక్రమై పేశలంచానురూపంచ కర్తవ్యం హితమాత్మన. ఇతరులను నిందించిన, ఇతరుల ధర్మాతిక్రమణను గూర్చి చర్చించిన, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇతరులను నిందించడం సరే మహాపాపం. అంతకన్నా పాపం ఏంటో తెలుసా? ఇతరులు ఎవరన్నా ధర్మంగా ప్రవర్తించలేదు అనుకో, దాని గురించి మనం వేరే వాడికి చెప్పకూడదు. అది చెప్తున్నారు ఇక్కడ. ఇతరుల ధర్మాతిక్రమణను గురించి చర్చించిన, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇళ్లలో చేసేది అదే. నేను చూస్తూ ఉంటా. ఏం పని లేదు, ఇదే పని కాదు. ఇద్దరు ఆడవాళ్ళు కలిశారంటే వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు
అంటే ఇతరుల యొక్క చెడును గురించి చర్చించకుండా మహాపాపం అని చెబుతున్నారు. ఇతరులను నిందించిన దానికన్నా గొప్ప పాపం అంటారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. తనకు అనురూపమై హితకరమై సున్నితమైన పన్నే ఎప్పుడు ఆచరించాలని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్ష ధర్మ పర్వణి 81+శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 181వ అధ్యాయం. రేపు మనం 182వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణ